హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. సినిమాలలో బూతులు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. మామూలుగా ఓటీటీలో బూతులు చూస్తున్నాం. ఓటీటీలో బూతు సినిమాలలాగా తయారైపోయినాయి. ప్రధానమైన స్రవంతిలో హీరోలుగా పనిచేస్తున్న వాళ్ళంతా ఓటీటీలో సినిమాలు చేస్తున్న క్రమంలో అక్కడ చాలా బూతు మాటలు, బూతు సీన్లు చేస్తున్నారు. హీరో వెంకటేష్ గారు లాంటి వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఇష్టపడే హీరో. ఆయన కూడా ఓటీటీలో బూతు పంచాంగం మొదలుపెట్టారు. సో దానిపైన చాలా విమర్శలు వచ్చాయి. తర్వాత కూడా ఆయన వెనక్కి తగ్గలేదు, కంటిన్యూ చేస్తున్నారు. సరే, అది ఓటీటీలకి పరిమితం కాబట్టి వదిలేద్దాం. ఇప్పుడు ప్రధాన స్రవంతి మీడియాలో టాప్ హీరోస్గా ఉన్న వాళ్ళకు కూడా బూతులు ఆశ్రయించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నేను ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే, గుంటూరు కారం అనే సినిమాకి సంబంధించి ఒక సాంగ్ ఒక బిట్ ఏదో రిలీజ్ చేశారు నిన్న. దానిలో ఒక బూతు వాడారు, కుర్చీ మడత పెట్టి అని. ఆ తర్వాత ఒక బూత్ ఉంటుంది. అది సోషల్ మీడియాలో ఎవరో మద్యం తాగి మాట్లాడిన ఒక ముసలాయన మాట్లాడిన మాటలు. అవి సోషల్ మీడియాలో రకరకాలుగా దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు, రకరకాలుగా దాన్ని వాడుతూ ఉన్నారు. సరే, ఆ సోషల్ మీడియా వరకు అది సరిపోతుంది. కానీ మహేష్ బాబు గారు లాంటి హీరో యాక్ట్ చేస్తున్న ఒక సినిమాలో నేరుగా ఆయనతోటే ఈ మాట మాట్లాడించి దాన్ని పాటలో పెట్టి దాన్ని ప్రోమోగా రిలీజ్ చేసి ఏం చెప్పదలుచుకున్నారు త్రివిక్రమ్ గారు? మహేష్ బాబుని ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ అంతా కూర్చొని సినిమా చూస్తారు కదా. ఇప్పుడు పిల్లలతో కూర్చొని చూస్తున్న వాళ్ళు కుర్చీ మడత పెట్టి తర్వాత డైలాగ్ డిస్కంటిన్యూ అయింది. అదేంటి మమ్మీ, అదేంటి డాడీ అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? ఏమని చెప్తారు? మహేష్ బాబు సినిమాలు పిల్లలు కూడా ఎక్కువ చూస్తారు కదా, రిపీటెడ్గా చూస్తారు కదా, హమ్ చేస్తూ ఉంటారు కదా మీరు రిలీజ్ చేసిన ప్రోమోస్. ఏం చేయాలి? అది ఆ వర్డ్ సెట్ చేసుకొని సోషల్ మీడియాలోకి వెళ్ళి ఆ ముసలాయన మాట్లాడిన బూత్ ఏంటో విని వాళ్ళు అదే మాట్లాడాలా, అదే నేర్చుకోవాలా, అదే చెప్పదలుచుకున్నారా? ఏమైంది త్రివిక్రమ్ గారికి? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఆయన డైలాగ్స్ కానీ, ఆయన సినిమాలో పాత్రలు కానీ. చాలామంది ఇష్టపడతారు ఆయన రైటింగ్స్ని, చాలామంది ఇష్టపడతారు ఆయన సినిమాలు చూడడానికి, చాలామంది ఇష్టపడతారు. పర్టికులర్గా ఫ్యామిలీ, పిల్లలు అంతా రిపీటెడ్గా చూస్తూ ఉంటారు. అటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎందుకు ఇలా మారిపోవాల్సి వచ్చింది? గతంలో ఎక్కడో ఆడియో ఫంక్షన్లోనే, ఎక్కడో సినిమా ఫంక్షన్లో ఆయన మాట్లాడడం చూసా, బూతులు చెప్పి నవ్వించడం ఈజీ అని. ఇప్పుడు మీరు బూతులు పెట్టి పాటలు హిట్ చేయాలనుకుంటున్నారా? బూతులు పెట్టి సినిమాలు తీయాలనుకుంటున్నారా? సరే, దాంట్లో ఇంకా లోపల ఏముందో ఏంటో తెలియదు. రిలీజ్ అయిన ఆ ముక్కలో ఉన్నది కుర్చీ మడతబెట్టి అని మహేష్ బాబు గారితో మాట్లాడించడం, ఇది ఖచ్చితంగా అభ్యంతరకరం. అది మహేష్ బాబు గారు లాంటి సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇటువంటి వాళ్ళిద్దరు ప్రొడక్షన్లోంచి ఇది బయటికి రావడం, ఇటువంటి మాట బయటికి రావడం చాలామందిని ఇబ్బందికి గురి చేసింది, చాలామందిని హర్ట్ చేసింది. అది ఇప్పటికైనా వెనక్కి తీసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని సూచనగా, సలహాగా తీసుకుంటే బాగుంటుంది. సో మిమ్మల్ని చూసి ఇంకెవరైనా ఇన్స్పైర్ అయ్యి బూతులు లేకుండా సినిమాలు తీసే పరిస్థితి ఉండాలి తప్ప, త్రివిక్రమే వాడేశారు, మనం మాట్లాడితే ఏంటి, మహేష్ బాబే మాట్లాడాడు మనం మాట్లాడితే ఏంటి అని మిగతా వాళ్ళు ఒక ఆదర్శంగా మిమ్మల్ని తీసుకోకూడదు. మీరు మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండేలా ఉన్నారు ఇప్పటివరకు. బట్ ఇది దాన్ని బ్రేక్ చేస్తోంది. కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోకపోతే ఏమవుతుంది? ఏం కాదు, సెన్సార్ వాళ్ళు మీకు సర్టిఫికేట్లు ఇస్తారేమో, మీ సినిమా నడుస్తుందేమో, అదేంటో తెలుసుకోవడం కోసం జనాలు చూస్తారేమో. కానీ చాలామంది బ్రెయిన్స్ పొల్యూట్ అవుతాయి. చాలామంది పిల్లల బ్రెయిన్స్ పొల్యూట్ చేస్తారు. సోషల్ మీడియాలో ఎక్కడో ఉంటే ఎవరో చూస్తారు, కావాల్సిన వాళ్ళు చూస్తాడు, లేదా స్వైప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్ళి ఈ బూతులు చూడాలని ఎవరు కోరుకోరు కదా. నేనైతే ముందుగా చెప్పినట్టు పిల్లలకి డౌట్ వచ్చి ఇది ఏంటి అని అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి? తర్వాత ఏంటి అంటే ఏం చెప్పాలి? కాబట్టి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అనేది సలహా. థ్యాంక్ యూ.